ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యనమల రామకృష్ణుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన సుదీర్ఘ కాలం పాటు క్యాబినెట్ హోదా అనుభవించిన నేతల్లో ఒకరిగా కనిపిస్తారు. 1983లో టీడీపీ ఆవిర్భావంతో రాజకీయ ఆరంగేట్రం చేసిన ఈ అడ్వకేట్ ఆ తర్వాత స్వల్ప కాలంలోనే అమాత్య అనిపించుకున్నారు. అప్పటి నుంచి మొదలు ఇటీవల కాలం వరకు ఆయన ఏదో ఒక క్యాబినెట్ ర్యాంక్ పోస్టులో కొనసాగుతూ వచ్చారు. అధికారం ఉన్నప్పుడు స్పీకర్, మినిస్టర్ ఇలాంటి కీలక పోస్టులు నిర్వహించారు. ప్రతిపక్షంలోకి మారితే పిఎస్సి చైర్మన్, శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఇలాంటి అనేక పదవులు ఆయన్ని వరించాయి. ఇలా అధికారం ఉన్నా లేకున్నా తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా యనమల రామకృష్ణుడు సాగిపోయారు. ఒకానొక దశలో ఆయన నెంబర్ 2 అన్నట్టుగా మారిపోయారు. అలాంటి యనమల రామకృష్ణుడికి చివరి కోరిక నెరవేరకుండానే రాజకీయాల నుంచి విశ్రమించక తప్పని పరిస్థితి వచ్చేస్తుందా అనేటువంటి అభిప్రాయం బలపడుతుంది. చాలా కాలంగా యనమల రామకృష్ణుడు మనసులో మాట పార్లమెంటుకి ప్రాతినిధ్యం వహించాలని, అందుకు నేరుగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అవకాశం లేదు కాబట్టి రాజ్యసభకి ఎన్నిక కావాలని, అందుకోసం టీడీపీ అధిష్టానం తన పేరుని పరిశీలించాలి అని ఆయన సుదీర్ఘకాలంగా కోరుతున్నారు. దాదాపు 10 ఏళ్లగా తన పేరుని రాజ్యసభకు పరిశీలించాలి అని ఆయనే స్వయంగా ప్రతిపాదిస్తూ వస్తున్నారు. కానీ అప్పుడు అంటూ ఆ దశంతా దాటిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో 4 రాజ్యసభ స్థానాలకి ఎన్నికలు జరగబోతున్న తరుణంలో యనమల మళ్ళీ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆయన ఆశల మీద ఇప్పటికే దాదాపుగా నీళ్లు జల్లేసినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నంత కాలం, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చెప్పు చేతల్లో సాగినంత కాలం యనమల రామకృష్ణుడి హవా నడిచింది. అందుకు 1995లో అధికారం దక్కించుకోవడంలో చంద్రబాబుకి యనమల చేసినటువంటి సహాయం ప్రధానమైనటువంటి కారణం అని అనేక మంది భావిస్తారు. కారణం ఏదైనా చంద్రబాబు యనమలకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు టీడీపీలో నారా లోకేష్ జమానా షురూ అయిపోయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యవహారాలన్నింటా ఫైనల్ నారా లోకేష్ అన్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. నారా లోకేష్ మాటే నడుస్తున్నటువంటి కాలంలో యనమల రామకృష్ణ లాంటి వాళ్ళకి ఎక్కట్లు తప్పటలేదు. ఆశలన్నీ అడియాసలు కావడం అనివార్యంగా మారుతుంది. దీంతో ఇప్పుడు యనమల తన చివరి కోరిక తీర్చుకోకుండానే రాజకీయాల నుంచి విశ్రమించాల్సినటువంటి పరిస్థితి వచ్చేస్తుంది అనే మాట అయితే బలపడుతోంది. వాస్తవానికి యనమల రామకృష్ణుడిని ఇటీవల ప్రకటించినటువంటి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో నుంచే తప్పించాలని భావించారు. చాలామంది 3 సార్లు 4 సార్లు గెలిచినటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టేస్తాం అని నారా లోకేష్ పదే చెప్పుకొచ్చారు. కానీ చివరికి యనమల రామకృష్ణుడిని పొలిట్ బ్యూరోలో కొనసాగించక తప్పని పరిస్థితి వచ్చింది. రాజ్యసభ రేసులో ఆయన పేరుని పరిశీలించే అవకాశం లేదు కాబట్టి అక్కడ ఇక్కడ 2 నెలల వ్యవధిలో 2 ఎదురు దెబ్బలు ఆయనకి తగిలితే అది చాలా పెద్ద సమస్యగా మారేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి పోలిట్ బ్యూరోలో మాత్రం ఆయన స్థానాన్ని కొనసాగించడం ద్వారా రాజ్యసభ రేసు నుంచి ఆయన్ని పక్కన పెట్టేసినట్టు చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ కనీసంగా 2 సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది. 2 సీట్లలో ఒకటి ఇప్పటికే ఉన్న సిట్టింగ్ ఎంపీ సానా సతీష్కి రెన్యువల్ ఉంటుంది. మరొక ఒక్క స్థానం కోసం పలువురు బడా కమ్మ నేతలు రేసులో ఉన్నారు. గల్లా జయదేవ్ నుంచి భాష్యు రామకృష్ణ వరకు అనేక మంది తమ పేర్లను పరిశీలించాల్సిందే అని గట్టిగా పట్టుబడుతున్నారు. ఇలాంటి తరుణంలో వర్ల రామయ్య, యనమల రామకృష్ణుడు ఇలాంటి వాళ్ళందరికీ నామమాత్రపు ఆశలు కూడా కనిపించడం లేదు. అదే సమయంలో యనమలకి ప్రాంతీయంగా చూస్తే సానా సతీష్ కూడా కాకినాడ జిల్లా వాసే కావడంతో అదే జిల్లా నుంచి 2వ రాజ్యసభ స్థానం అవకాశం కనిపించట్లేదు. పోనీ కులపరంగా చూద్దామంటే అదే యాదవ కులస్తుడి నుంచి ఇప్పటికే బీదా మస్తాన్ రావు టీడీపీ తరపున రాజ్యసభకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మళ్ళీ 2వ స్థానం కూడా యాదవులకే ఇచ్చే అవకాశం లేదు కాబట్టి యనమలకి అది కూడా అడ్డంకిగా మారుతుంది. ప్రాంతీయంగా, రాజకీయంగా, కులపరంగా ఇలా అనేక రకాల సమస్యలు యనమలకు చుట్టుముట్టినటువంటి తరుణంలో ఆయన లక్ష్యం నెరవేర్చుకునే అవకాశం లేదు. ఇక భవిష్యత్తులో కూడా ఆయన అనుకున్నట్టుగా పార్లమెంట్కి వెళ్ళాలన్న ఆశని నెరవేర్చుకోకుండానే క్రమంగా తెరమరుగైపోయే అవకాశం అయితే ఉంది. మరి దీన్ని యనమల ఎలా స్వీకరిస్తారు, ఏ తీరున భావిస్తారు? ఇక రాజకీయంగా రాను అవకాశాలు తగ్గిపోయేటువంటి పరిస్థితి దాపురిస్తున్నటువంటి తరుణంలో దాన్ని ఎలా ఆయన దిగమింగుకుంటారు? ఒకనాడు రాజకీయంగా శాసించినటువంటి నాయకుడికి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం ఎలా
జీర్ణించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఇదంతా ఆసక్తిని రేకెత్తిచ్చేటువంటి అంశాలు.